ఖచ్చితంగా ఈ వరల్డ్ కప్ లో హైలైట్ మ్యాచెస్ లో ఇది కూడా ఒకటి. నిన్న వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8 లో ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా హెన్రిక్స్ 25 బాల్లాడి కేవలం 19 రన్లు మాత్రమే చేసి అవుట్ కాగా డికాక్ మాత్రం నిన్న మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 38 బంతుల్లోనే 65 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. క్లాసెన్ రన్అట్ కాగా మిల్లర్ కూడా రాణించాడు అని చెప్పుకోవచ్చు. మిల్లర్ 28 బంతుల్లో 43 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ ఓవర్లు పూర్తయ్యేసరికి సౌత్ ఆఫ్రికా 163 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లో ఆర్చర్ 3 వికెట్లు తీసినప్పటికీ పరుగులు కూడా 40 పరుగులు ఇచ్చాడు. ఇక ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ మొత్తం విఫలమవ్వగా హ్యారీ బ్రూక్ మాత్రం టీం ని ఆదుకున్నాడు అని చెప్పుకోవచ్చు. 37 బంతుల్లో 53 పరుగులు చేసి లాస్ట్ ఓవర్ లో ఒక అద్భుతమైన క్యాచ్ కి వెనుతిరిగాడు బ్రూక్. ఇక లివింగ్స్టన్ కూడా 17 బంతుల్లోనే 33 పరుగులు చేసి అవుట్ కాగా 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ 156 పరుగులు చేసింది. 7 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ లో విజయాన్ని సాధించింది. గ్రూప్ 2 లో 4 పాయింట్లతో టేబుల్ టాపర్ గా కొనసాగుతుంది సౌత్ ఆఫ్రికా. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్